పాకిస్తాన్ లో రైలు హైజాక్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పాకిస్తాన్ లో 11వ తారీఖున మొన్న మంగళవారం ప్యాసింజర్లు వెళ్తున్న రైలును హైజాక్ చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అందులో 25 మందిని చంపేశారు, 21 మంది వరకు అందులో భద్రతా సిబ్బందిని చంపేశారు అంటూ పాకిస్తాన్ కూడా ప్రకటించింది. అయితే ఆ రైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించడానికి పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగింది, ఆపరేషన్ చేపట్టింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ రైలునే ఈ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ రైలునే హైజాక్ చేసింది. అక్కడ ఆ ట్రాక్ను పేల్చేసిన దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రైలు వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా పేలుళ్లకు పాల్పడింది. ఆ పేలుళ్లు జరిగిన వెంటనే ఆ రైలు ఆగిపోయింది. ఆ తర్వాత రైలును హైజాక్ చేశారు. ఆ తర్వాత సొరంగ మార్గంలోకి తీసుకువెళ్లారు. ఆ రైలును హైజాక్ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడింది. వెంటనే పాకిస్తాన్ ఆర్మీ ఆ రైల్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి రంగంలోకి దిగింది. బలూచ్ ఆర్మీ హైజాక్ చేసిన ట్రైన్లో పాసెంజర్స్ అందరినీ కూడా కాపాడాము అని పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు, పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది. రైల్లో ఉన్న 33 మంది మిలిటెంట్లను కూడా చంపేశాము అంటూ పాకిస్తాన్ ఆర్మీ వెల్లడించింది. మొత్తం ఆ రైల్లో 33 మంది మిలిటెంట్లు ఉన్నారు. 33 మంది మిలిటెంట్లు ఆ రైలును హైజాక్ చేశారు. ఒకసారిగా పాకిస్తాన్లో ఈ రైలును హైజాక్ చేశారనే వార్త తెలిసిన వెంటనే సంచలనం చెలరేగింది. నిజానికి ఆ రూట్లో రైళ్లను నడపడం పాకిస్తాన్ ఆపేసింది. తాజాగా ఈ మధ్యనే ఆ రూట్లో రైళ్లను నడపడం ప్రారంభించింది. అక్కడ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేలులకు పాల్పడిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ పేలులకు పాల్పడి రైలును ఆపేసి ఆ తర్వాత రైలును పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంది. ఆ ట్రాక్ను పేల్చేస్తూ రైలు వెళుతూ ఉన్నప్పుడు రైలును పేల్చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మార్చి 11వ తారీఖున బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా దగ్గర ట్రాక్ను పేల్చేసి రైలును హైజాక్ చేసింది BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.